హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి ఫోటో ఎడిటింగ్ అనమాట. అండ్ క్లాస్ అండ్ మాస్గా అయితే కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. అండ్ మీరైతే ఒకసారి చూడండి అండ్ మీకైతే నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని కొంచెం నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకైతే నచ్చిన వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ నా మరిన్ని కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నా వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కింద కామెంట్ ఏం చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫేస్బుక్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇలా అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అయితే. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఇలా అయితే ఒక పిఎన్జీ అయితే ఎడిట్ చేశాను ఆల్రెడీ. ఆ పిఎన్జీని అయితే కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యే విధంగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చండి. చూసారా, ఇదైతే బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పిఎన్జీ అనేది ఎలా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి మీకైతే. అండ్ హెచ్డి పిఎన్జీ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది అర్థమవుతుంది. అండ్ పిఎన్జీ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. చూసారా, మంచి హెచ్డి క్లారిటీలో ఉంది పిఎన్జీ అనేది. ఇలా ఎలా మీరు క్రియేట్ చేయాలనేది కూడా నేను వీడియో అయితే చేశాను, ఆ వీడియో కూడా చూడండి, మీకైతే అర్థమవుతుంది. అండ్ పిఎన్జీని అయితే ఇలా అయితే ఇక్కడ ఒక సైడ్కి అయితే పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఇక్కడ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, నేనైతే షేడ్ పిఎన్జీ అనమాట. ఇలా అయితే బ్యాక్గ్రౌండ్కి ఇలా అయితే కింద పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను, అదైతే యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీ కాదు, ఇంకా కొన్ని సంక్రాంతి శుభాకాంక్షలు అని కొన్ని పిఎన్జీస్ అయితే ఇస్తాను, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీని ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. అలా అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం సైడ్కి అయితే వచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి బోర్డర్ అని ఉంది కదా, బోర్డర్ మీద క్లిక్ చేసి బ్లాక్ వచ్చేసి 0 పెట్టేసేయండి. ఇక్కడ వైట్ వచ్చేసి ఒక 2 పెట్టేసేయండి. 2 అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ లైట్ రూమ్ అప్లికేషన్ అయితే లోడింగ్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ప్లస్ సింబల్ మీద యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్లో ఉంది, ఆల్ ఫొటోస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆటో ఉంది కదా, ఆటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కలర్ గ్రేడింగ్ అన్నీ అయితే ఆటోమేటిక్గా అయితే తీసుకుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. క్లారిటీ కూడా ఒక 10 పెట్టేసేయండి. అండ్ ఇక్కడ డిఐజనరేషన్ కూడా వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. విజన్ వచ్చేసి ఒక జస్ట్ ఒక 20 పెట్టేసి డీటెయిల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 20 పెట్టేసేయండి. అండ్ నాయిస్ రేట్ వచ్చేసి ఒక 20, కలర్ నాయిస్ రేట్ వచ్చేసి ఒక 30 పెట్టేసేయండి. అండ్ ఒపాటిక్స్ వచ్చేసి 2 ఆన్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఎక్స్పోర్ట్ హ్యాస్ అని ఉంది కదా లాస్ట్లో, ఇదైతే క్లిక్ చేసి ఫోటో అనేది రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఎందుకంటే ఫోటో అనేది మనం క్వాలిటీ తగ్గకూడదు కాబట్టి
అలా అయితే చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఓకే క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్నాప్చాట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మనం ఫోటో ఎడిట్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని టూల్స్లోకి వెళ్ళేసి కొంచెం మనం ఫేస్ అండ్ అన్నీ వైట్ చేసుకోవాలన్నమాట. మరీ రెడ్గా ఉంది కాబట్టి కొంచెం -20 అలా పెట్టేసి కొంచెం దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి మైనస్ వేయండి, -20. థర్డ్ వన్ స్టాచురేషన్ కూడా వచ్చేసి ఒక 15 అలా పెట్టేసి ఇక్కడ బ్రైట్నెస్ వచ్చేసి ఒక 30-40 అలా పెట్టేసేయండి. ఇలా 2 ఫింగర్స్ది ఓన్లీ ఫేస్ వర్క్ కవర్ అయ్యేటట్టు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ ప్లస్ సింబల్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ కూడా సేమ్ మళ్ళీ ప్లస్ సింబల్ తీసుకొని సెకండ్ హ్యాండ్ ఇక్కడ మీరు ఫుల్ ఫోటో పెట్టుకోవచ్చు లేదా హాఫ్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. రైట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కొంచెం బ్రైట్నెస్ ఉంచండి, ఫేస్లో గ్రో ఉంటుంది. ఓకే, మళ్ళీ ప్లస్ సింబల్ తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ కూడా కాంట్రాస్ట్ వచ్చి మైనస్ చేయండి, సాచురేషన్ కూడా మైనస్ చేసి బ్రైట్నెస్ కొంచెం పెంచండి. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ పోర్ట్రేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్మూత్నెస్ 1 అని ఉంటే 1లోకి వెళ్ళేసి ఒక 10 అయితే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్లో ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి. ఫోటో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇవన్నీ షూట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.